తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్కారం. మెయిన్గా వరంగల్ నియోజకవర్గ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. అయితే ఇక్కడ తెలిపేది ఏంటంటే, మన వరంగల్లోని గొప్ప అభ్యర్థిగా ప్రకటించబడ్డారు కడియం కావ్య గారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ బరిలోకి రాబోతున్నారు. మరి కడియం కావ్య ప్రాపర్ ఎక్కడ? కడియం కావ్య రాజకీయ పరంగా ఎటువంటి అనుభవాలు ఉన్నాయి? ఆమె అసలు ఏం చేద్దామని రాజకీయంలోకి రావడం జరిగిందనేది ఈరోజు వరంగల్ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. కడియం శ్రీహరి ఎక్కడి నుంచి ఆడదాకా వచ్చాడు, ఈరోజు ఎవరి కాళ్ళ దగ్గరికి పోయాడనేది ఈరోజు ప్రజలకు తెలియాలి. ఇక్కడ ఏంటంటే, కడియం కావ్య తనకు రాజకీయంగా అనుభవం లేనప్పటికీ ఆమెను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ పదవిలో నిలబెట్టి ఆమెను వరంగల్లోకి బరిలోకి దింపడానికి అయితే ప్రయత్నాలు జరిగింది. జయ హో కడియం కావ్య అనుకుంటా పాటలు కూడా మన గల్లీలో తిరుగుతూ ఉంది, మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ముచ్చట ఏంటంటే, మరి ఆంధ్రాలో ఉన్న మనిషిని తీసుకొచ్చి మన రాష్ట్రంలో నిలబెడతా ఉంటే, మరి మన వరంగల్ జిల్లాలో పోటీ చేయడానికి కాంగ్రెస్ తరఫున